యేసు ప్రభు చాలా పారబుల్స్ చెప్పారు, ఉపమానాలు. ఉపమానంలో ఒక రిచ్ మ్యాన్ గురించి చెప్తారు, ధనవంతుడు. ఈ ధనవంతుడు, జాగ్రత్తగా గమనించండి ప్లీజ్, నేను ఇంకొక రకంగా ఇంటర్ప్రెట్ చేస్తున్నాను. ఈ ధనవంతుడి దగ్గర నుంచి చాలామంది డబ్బులు లాగేసుకుని వెళ్ళిపోయారు. అప్పుగా తీసుకున్నారు కాబట్టి అప్పు ఇవ్వాలి, జాగ్రత్తగా గమనించండి. కానీ ఆ పారబుల్లో ఎవరెవరు అప్పులు తీసుకున్న పేర్లు కూడా ఉండవు. బ్రదర్ సూర్య, ఒకవేళ మీరు ఎవరికైనా 10 లక్షలు ఇచ్చారనుకోండి, వాళ్ళ పేరు గుర్తు లేదా? ఉంటుంది. ఈయనకి తప్పకుండా, ఎవరన్నారు అది? తప్పకుండా ఉంటుంది. 10 లక్షలు ఇస్తే తప్పకుండా ఉంటుంది. ఈ ధనవంతుడికి లేదు, గుర్తులేదు ఎవరికి ఎంత ఇచ్చాడు. వై? పక్కన తెన్నయ్య అనండి, తెన్నయ్య. సో ఎవరెవరు ఎంత ఇవ్వాలో తెలియదు. ఈ ధనవంతుడికి ఒక మేనేజర్ ఉన్నాడు. సో ద పారబుల్ ఈజ్ అబౌట్ ద shrewd మేనేజర్. చాలా చాలా క్లవర్ ఫెలో అన్నమాట, చాలా కన్నింగ్ అండ్ క్లవర్. సో ఎక్కడి నుంచి వచ్చాడో, ఏదో మిషన్ ప్రాజెక్ట్ నుంచి వచ్చేసాడో, సగం వేసేసి ఉంటాడు అక్కడ. వచ్చాడు చాలా భక్తిగా, భయం భక్తులతో ఆ రిచ్ మ్యాన్ దగ్గరికి వచ్చాడు. రిచ్ మ్యాన్ వార్నింగ్ ఇచ్చాడు, రే జాగ్రత్త, నాకు అకౌంట్స్ కావాలి అని. ఇప్పుడు ఈ మేనేజర్కి, ఇట్ ఈస్ ఇన్ లూక్ చాప్టర్ 16. సో ఈ మేనేజర్కి భయం వేసింది, ఎక్కడ తీసేస్తాడో అని. ఎవరెవరైతే ఈ రిచ్ మ్యాన్ దగ్గర, ధనవంతుడి దగ్గర జాగ్రత్తగా అప్పులు తీసుకున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ మీద మేనేజర్ అయినా ఈజ్ ఎ మిడిల్ మ్యాన్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి చూద్దాం అసలుకి లూకా సువార్త 16వ అధ్యాయం, వేర్ ఇట్ విల్ బి 6 ఒకసారి 6th verse చదవండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక మాట మాట్లాడతారు, వాళ్ళతో అడుగుతున్నాడు. అందరు చెప్పండి మెంటాలిటీ అనండి, మెంటాలిటీ. ఆల్ రైట్, చదవండి 6వ వచనం. And he said, and 100 measures of oil. ఓకే, ఒకసారి 5వ వచనం చదవండి. అందరిని ఆయన ఆఫీస్కి పిలిచాడు. వీళ్ళందరూ అప్పులు చేసిన వాళ్ళు అనమాట, తిరిగి ఇచ్చేయాలి. కానీ ఇవ్వలేకపోతున్నారో ఆయన అసలు అడగటం లేదో అన్న స్టోరీ మనకి తెలియదు. బట్ దెన్ దే వర్ నాట్ గివింగ్ ఇట్ బ్యాక్, ఇవ్వట్లేదు. సో వాళ్ళందరినీ ఆఫీస్కి పిలిచి, హౌ మచ్ డూ యూ ఓ టు మై మాస్టర్, ఎంతెంత ఇవ్వాలి మీరు, ఒక్కొక్కరు ఎంతెంత ఇవ్వాలి, నాకు లెక్క ఇవ్వండి అన్నాడు. సో 6వ వచనంలో అండ్ హి సెడ్, ఒక ఆయన ఏమన్నాడు అంటే, అండ్ 100 measures of oil. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఇవ్వాలి, అంత అప్పు ఇవ్వాలంటే 10 లక్షలు ఇవ్వాలండి అన్నాడు ఒకడు. మనం అర్థం చేసుకుంటాం, ఒక 10 లక్షలు ఇవ్వాలండి అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, అండ్ హి సెడ్ అంటూ హిమ్, ఒక బిల్లు రాయి, టేక్ దై బిల్ అండ్ సిట్ డౌన్ క్విక్లీ అండ్ రైట్ 100 కాదు 50 రాయి అన్నాడు. మనకి తెలిసేది. సో 50 రాయమన్నాడు. సో హీ రోట్ 5 లక్షలు నేను ఇవ్వాలి. అప్పుడు వీడికి ఎంత తగ్గిపోయింది, 5 లక్షలు తగ్గిపోయింది. కాబట్టి ఎవరు ఫేవరెట్, రిచ్ మ్యానా మేనేజరా? మేనేజర్ ఫేవరెట్ అయిపోయాడు. ఆల్ రైట్, దాని తర్వాత ఇప్పుడు నేను ఒక చిన్న విషయం అడుగుతాను. ఓకే, ఈ వచ్చిన కూడా చదివేస్తాను. ఇంకొకరిని అడగగానే, అండ్ హౌ మచ్ డూ యూ ఓ అనగానే, అండ్ హీ సెడ్ అండ్ 100 measures of wheat. సో ఈయన ఎంత అప్పు చేశాడు? ₹1 కోటి అప్పు చేసిన తర్వాత, అండ్ హీ సెడ్ అండ్ టేక్ ద బిల్ అండ్ రైట్ 40 lakhs అని రాయి అన్నాడు. 60 lakhs పోయినాయి, కట్ చేసేసాడు. ఇప్పుడు నేను జాగ్రత్తగా గమనించాను, దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు ఇంటర్ప్రెట్ డిఫరెంట్లీ. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న వాళ్ళ అకౌంట్లు రిచ్ మ్యాన్ దగ్గర లేవా? లేవు. మేనేజర్ దగ్గర కూడా లేవు, అసలు అకౌంట్సే లేవు, ఎవరు రికార్డ్ చేయట్లేదు, లేకపోతే దొరికిపోతాడు. పక్కన కొంచెం లాజిక్ వాడు, ఏ రికార్డులు లేవు, దొరికిపోతాడు. రికార్డు ఉన్నదే దొరికిపోతాడు. ఇచ్చేటప్పుడు ఈ రిచ్ మ్యాన్ రికార్డ్ చేయలా. ఇచ్చేటప్పుడు ఎలాగిచ్చాడు అంటే, 10 లక్షలు తీసుకో లోపల అనుకున్నాడు. ఇస్తే ఓకే, చెప్పండి. నెక్స్ట్ వచ్చాడు
₹1 కోటి తీసుకో. ఇచ్చినా ఓకే, అందుకే ఏ రికార్డులు చేయలేదు. ఎందుకు? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎన్లైటన్మెంట్. హీ ఈస్ వెరీ రిచ్, massively beyond imagination. ₹1 కోటి ఇచ్చేసి ఇచ్చినా యోపైనా పర్వాలేదు అంటే ఈయన దగ్గర 10 లక్షల కోట్లు ఉండుంటాయి. సో బ్రదర్ అనిల్, నేను వస్తాను, నాకు మీరు ఇచ్చే అప్పు ఏంటంటే ₹5. విల్ యూ ఫిల్ యువర్ నోట్బుక్ విత్ మై నేమ్, అడ్రస్, ఫోన్ నంబర్, స్టాంప్ అండ్ మై ఫింగర్? ₹5 అండి. ఇప్పుడు చూడండి, అందరికి అర్థమైపోయింది. ఇందాక ₹1 అంటే ఎవరికి అర్థం అవట్లా. నా ప్రార్థన ఏంటంటే త్వరగా మీరు అండర్స్టాండ్ చేసుకోను గాక. ఆ ₹1 కూడా రైట్ 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 అనాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ అవుట్ గ్రూ ఎందుకు రికార్డ్ చేయలేదు? ఇట్స్ ఎ వెరీ లిటిల్ థింగ్, very little thing. The grace was increased so much. ఆ కృప అనేది ఎలాగ విస్తరించింది అన్న ఒక విషయాన్ని, మై గాడ్. సో ఎవ్రీబడి సే గ్రేస్ మల్టిప్లైస్ అనండి. లౌడ్లీ సే గ్రేస్ మల్టిప్లైస్.